నోటెడ్ అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. మొట్టమొదటిసారి మాకు అవకాశం ఇచ్చినందుకు, అట్లానే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఇవాళ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. మీ కంగ్రాచులేషన్స్ అధ్యక్ష. మీకు అట్లానే ఈ సభలో వచ్చిన మా నూతన ఎమ్మెల్యేలందరికీను 119 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ అందరికీ కూడా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. అధ్యక్ష, 2-3 సమస్యలు అధ్యక్ష. ఒకటి, ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో డైనమిక్ గవర్నెన్స్ కాబట్టి పోయిన ప్రభుత్వంలో మా దగ్గర టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ అలొకేట్ అయినాయి అధ్యక్ష. రీసెంట్లీ బ్లాంకెట్ ఆర్డర్స్ ఇచ్చారు దట్ ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేయాలి, వర్క్స్ అన్నీ కూడా ఆపేయాలని. సో నేను సంబంధించిన మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, షుడ్ వి కంటిన్యూ దిస్ వర్క్స్ ఆర్ నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది, మా దగ్గర కొరుట్లాలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయింది అధ్యక్ష. అయితే మాకు ఆ డయాలసిస్ సెంటర్లో పేషెంట్స్ ఎక్కువైనారు, ఇప్పుడు డయాలసిస్ మిషన్స్ సరిపోవట్లేదు అధ్యక్ష. మొన్న కూడా మంత్రి గారికి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర ఇంకో కొన్ని డయాలసిస్ మిషన్స్ ఇస్తే మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు డయాలసిస్ కోసము. వాళ్ళందరికీ కూడా ఉపయోగం అవుద్దని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అట్లానే ఇప్పుడే మొన్న వార్తల్లో చూడడం జరిగింది అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. దానిపైన కమిటీ ఫామ్ చేసినట్టు ఒక వార్త చూడడం జరిగింది. దయచేసి దాని గురించి మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. మీ ద్వారా సంబంధిత మంత్రులు కానీ ఆ కమిటీ ఏంటో మాకు కొద్దిగా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. రామారావు పటేల్ గారు.